సో వాట్ ఎగ్జాక్ట్లీ ప్రీబయోటిక్స్ అంటే ఏంటి, ప్రోబయోటిక్స్ అంటే ఏంటి, వాటి యూజెస్ ఏంటి? అండ్ ఇంకొకటి ఏమంటే ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఇస్తే యాసిడ్ వల్లనే అక్కడే ఆ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది, వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనేది కూడా ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్? ఏంటంటే ప్రోబయోటిక్ అంటే మనం ఇప్పుడు దాకా గట్ బ్యాక్టీరియాలు గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనుకున్నాం. అందులో పాటు డైవర్సిటీ ఉండాలి, అంటే అందరూ ఉండాలి. కొన్ని లక్షల వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి మన గట్లో. అంత ఎంత వెరైటీ ఉంటే అంత హెల్తీ మీరు. ఓకే, దాన్ని డైవర్సిటీ అంటాం, మైక్రోబియల్ డైవర్సిటీ అంటాం. ఓకే. సో దీంట్లో మనం ప్రోబయోటిక్స్ అన్నది ఏంటంటే పీపుల్ థాట్ ఒకప్పుడు ఏంటంటే ఎలా గుడ్ బ్యాక్టీరియా ఒకటి వేస్తే మంచిది అవుతుంది కదా అని. ఇన్ని లక్షల దాంట్లో ఈ ఒక్క బ్యాక్టీరియా వేసినంత మాత్రాన పెద్ద తేడా రాదు. ఇది ఎవరైతే బ్లోటింగ్కి ప్రోబయోటిక్స్ అని ఇవన్నీ వాడుతున్నారో దానికి ఏది సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఓకే. అండ్ నేను చెప్పినట్టు 1,00,000 బ్యాక్టీరియాలని సేమ్ ఒక దాంతో ఎలా కంట్రోల్ చేయబోతున్నారు మీరు? చాలా టఫ్ థింగ్ అది. ప్రీబయోటిక్ అంటే అంటే ఈ ప్రోబయోటిక్ ఈ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి వాటి తీసుకునే ఫుడ్ కూడా కలిపి పెడుతున్నారు అనుకోండి, అది ప్రీబయోటిక్ అంటాం. నిజంగా మీరు మనస్ఫూర్తిగా గుడ్ బ్యాక్టీరియా కావాలి అంటే ప్రోబయోటిక్ కాదు మీ బ్యాక్టీరియాని మార్చేది. దట్స్ యు ఆర్ వాట్ యు ఈట్. అండ్ మీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉందన్నది ఈ రోజు డిసైడ్ చేసేది కాదు, మీ పుట్టుక టైంలో డిసైడ్ అవుతుంది. ఓకే. మీరు డెలివరీలో నార్మల్గా వెజైనల్ డెలివరీ ద్వారా వచ్చారా, నార్మల్ సిజేరియన్ సెక్షన్ చేసుకొని పుట్టారా, తర్వాత తల్లిపాలు తాగారా లేకపోతే పౌడర్ డబ్బా పాలు తాగారా, అప్పుడు మీ చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అన్నెసెసరీగా వేసుకున్నారా లేదా, అక్కడ మొదలవుతుంది మీ గట్ బ్యాక్టీరియా. అంత పెద్ద సుదీర్ఘమైన జర్నీలో మీరు ఈ రోజు ఒక్క ప్రోబయోటిక్ ఒక్క స్పీషీస్ బ్యాక్టీరియా వేసుకొని మార్చేద్దాం అనుకోవడం కుదరదు. అది సో ట్రూత్ ఏంటంటే ఇప్పుడు ఉన్నట్లో 99% ఇండికేషన్స్ ఏనికైతే జడ్ ప్రమోట్ చేస్తున్నారో దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. మనం ఏంటంటే ఒక స్టడీ చేసి ప్రూవ్ చేసేదాకా మనం రికమెండ్ చేయకూడదు. అదేమి చీప్ కాదు యాక్చువల్గా, చాలా కాస్ట్లీ. దాని బదులు రేదర్ దెన్ గుడ్ హెల్దీ డైట్ తీసుకోవచ్చు.